ఒక ఏలా మైసన్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి చంద్రశేఖరరావు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాలనీ పార్క్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాటర్ బోర్ ఏర్పాటు చేస్తుండగా స్థలం తనదేనంటూ అడ్డుకున్నారని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీగా విక్రయించిన తర్వాత కూడా ఆ స్థలాన్ని ప్రైవేట్ గా పేర్కొంటూ బయటి వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు కోరారు. పాత బోర్ని రీప్లేస్ చేయడానికి బోర్ వేస్తుంటే చంద్రరావు గారు అనే ల్యాండ్ లార్డ్ వచ్చారు. వచ్చి ఇక్కడ ఎందుకు బోర్ వేస్తామన్న సైట్లో అని అడిగారు. ఇది పార్క్ కదా, పార్క్లో బోర్ తప్పే ఉందన్నాము. లేదా దగ్గర పేపర్స్ ఉన్నాయి అన్నారు. సరే రేపు పేపర్ ప్రకారం రేపు చూద్దాం, డాక్యుమెంట్ ప్రకారం రేపు మధ్యలో మాట్లాడుతూ ఉన్నాం. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 150 మంది దాకా మొత్తం డింగింగ్ చేసి అన్వాంటెడ్ క్యాండిడేట్స్ మొత్తం వచ్చి గేటు దగ్గర చెక్కుటి వాళ్ళని కొట్టి లోపలికి వచ్చి అక్కడ లేడీస్ వాకింగ్ చేస్తున్నారు, గాళ్ళు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళందరి మీద దౌర్జన్యంగా అక్కడ వచ్చారు. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాం మేము. పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన అందరినీ నోట్ చేసుకొని మొత్తం అందరినీ తీసుకెళ్లారు. మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇక్కడ వాళ్ళతో పాటు సాయిరామ్ అనే క్యాండిడేట్, నవీన్ గుప్తా, రాధాకృష్ణ, చంద్రరావు గారు ఇక్కడ విల్లా నెంబర్ 11 ల్యాండ్ లార్డ్. ఇప్పుడే కాదు, ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడ దౌర్జన్యం చేయటము, విల్లా ఓనర్స్ భయపెడతాము. అదే మేము ల్యాండ్ లార్డ్స్, మేము చెప్పినట్టు నడవాలి, మమ్మల్ని వచ్చి కలవాలి, మేము చెప్పినట్టు చేయాలి, లేదా మీకు తిరగరు, ఇక్కడ ఉండవరు, అలా బెదిరించడం కూడా జరిగింది చాలాసార్లు. ఇక లాభం లేదు. ఇప్పుడు పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చాము. గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఫేజ్ 2 అని, ఫేజ్ 1 అని అంతకుముందు కూడా ఒక 12 years నుంచి నివసిస్తున్నారు. ఇదంతా లేఅవుట్ అంతా హెచ్ఎండి అప్రూవ్ చేసింది. ఓకే, హెచ్ఎండి అప్రూవ్ చేసిన దాంట్లో అమ్యూనిటీస్ అనేసి ప్రతి విల్లా ఓనర్కి చెందుతుంది అది. కానీ ఇక్కడున్న ల్యాండ్ ఓనర్లు బిల్డర్ తోటి కుమ్మక్కయ్యేసి వాళ్ళు కొంచెం సేల్ డీడ్లని, రిలీజ్ డీడ్లని రాసుకొని ఇక్కడ అందరినీ ఓనర్స్ అందరినీ వైభ్రాంతులు చేసి మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము పలుమార్లు బిల్డర్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాము. అయినా ఫలితం లేకుండా ఉంది. ఈరోజు అయితే పరాకాష్ఠకు చేరింది ఇది. 100-120 మంది గుండాలను తీసుకొచ్చి ఇక్కడున్న రెసిడెంట్స్ని, లేడీస్ని అందరినీ వైభ్రాంతులు చేయడం అయితే అన్యాయం ఇది.